నిండు బాలింత బిడ్డకు జన్మనిచ్చి నిండా 10 రోజులు కాలేదు. ఏం జరిగిందో ఏమో విగత జీవిగా మారింది. అందరి కళ్ళల్లో నీళ్లు నింపింది. 4 పిల్లలను అనాథలను చేసింది. 9 నెలలు ప్రపంచాన్ని చూడాలని ఆశపడ్డ బిడ్డకు తల్లి రూపం ఎలా ఉంటుందో చూసుకునే భాగ్యం లేకుండా చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. నల్లగొండ జీజీహెచ్లో మమత ఆత్మహత్య ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నిండు బాలింత ఆత్మహత్య చేసుకున్నటువంటి విషాదకర ఘటన నల్గొండ జీజీహెచ్లో జరిగింది. మార్చురి సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ విజువల్స్లో చూపిస్తున్నాయి. వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి ఇనుప రాడ్కి రాత్రి సమయంలో ఉరి వేసుకొని బాలింత చనిపోయినటువంటి ఘటన జరిగినటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గమనించడం, ఆ తర్వాత ఆ బాలింత వెంట ఉన్నటువంటి అటెండర్కు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అప్పటికే ఇక్కడికి చేరుకొని ఆ బాలింతని కిందికి దించేటువంటి క్రమంలోనే అప్పటికే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం మనతో పాటు ఆ బాలింత తల్లి ఉన్నది. అమ్మ చెప్పండి, అసలు మమత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి కారణం? గొంతు అయాసమే సారు, అయాసం తక్కువ అయాసం కాదు. 10 నిమిషాలకు అయాసం అమ్మ కానింగలు చేసినా ప్రైవేట్కి రాస్తారు అంటే ప్రైవేట్కి తీసుకుపోతావు అమ్మ అని నిన్న అంటే అన్నారుగా. మంచిగా ఉన్నాయి అమ్మ, అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏం కాదమ్మా అన్నీ మంచిగానే ఉన్నాయి అన్నారు. రాత్రి ఏం చేసింది 10కి కింద పడ్డది, గ్లూకోజ్ తీసింది కింద పడ్డది. కింద పడగానే మళ్ళీ తీసి గ్లూకోజ్ పెట్టించాను. గ్లూకోజ్ ఏం పెట్టలే, మళ్ళీ అంతా వేసి కానింగ్ తీసుకొచ్చారు. ఒకరు అయినట్టు కానింగ్ తీసుకొచ్చారు. కానింగ్ తీసుకొచ్చినాక ఇక పని నాకు అయాసం అవుతుందమ్మా, నాకు అయాసం అవుతుంది, నేను బతకలేనమ్మా, నేను బతకలేను అన్నది. అంటే విద్య అట్లా నాకు విద్య మా అమ్మ విద్య నీ కాలుముక్త విద్య పొద్దుకైనా తీసుకుపోతాం విద్య రాత్రి ఎక్కడికైనా ఓం విద్య అని అన్న. అంటే అమ్మ నాకైతే అయాసం అవుతుంది, వీళ్ళు పట్టించుకుంటలేరు అమ్మ, డాక్టర్ పట్టించుకుంటలేరు, ఈ అయాసానికి అయితే అస్సలు పట్టించుకుంటలేరు. అమ్మ నేను పోయింది ఇసోటి బెడ్ మంచం మీద పోయి వెళ్ళంకల వాడు నాకు గాలిపానుకో ఏదో పెట్టవని పడితే అట్ట కూడా అది చేస్తావు ఇది చేస్తావు మమత నువ్వు ఎందుకు ఇష్టం పెడతావు మమ్మల్ని ఇష్టం పెట్టకురని అని కసిరిచ్చి తిట్టి ఇలా వచ్చారు. నేను మంచం కింద వాళ్ళు నేను చేసింది మూత్రం వస్తుంది అని అనగానే జరసేపు పండుకో, అయ్యో నువ్వు కూడా జరసేపు పండుకో, జరసేపు నువ్వు అనుకో నేను కూడా జరసేపు బంత అన్నది. ఆయన అట్ట పడినాడు, నేను ఇట్ట పడినట్టుంది. ఇక చిన్నది జారింది. మేము అనుకున్నాం పిల్ల కొడుకు పైన ఉండు కదా అద్దాలకి పోవచ్చు అని మేము ఇద్దరం లేచినాం. రెప్ప అని అద్దాలలో పోయినాం. అద్దాలలో పోతే అద్దాలలో లేదు. ఆ గలి చూసినాం, మళ్ళీ పైన కోరుగిట మర్చిపోయింది అయ్యేది ఆ సాసలేదు అని మళ్ళీ పై కోరుకోయినాం. పై కోరుకోతే పై కూర లేదు. మళ్ళీ నడికోరలకు వచ్చినాం. నడికోరు చూస్తే లేకుంటే అమ్మ ఎక్కడ అని ఇక అప్పుడే ఏడ్చుకుంటా ఇక వీళ్ళ తమ్ముడు అక్క బండి వేసుకొని బస్ స్టాండ్ దాకా అక్కడ రైల్వే స్టేషన్ అక్కడ తిరిగిరు. నేను కాళ్ళు నడకతో ఏం చేసి అక్కడక్కడ అటే తిరిగినా కానీ ఇక్కడ రాలేదు నాయన, నీ దండం పెడితే వస్తే దొరుకునే నా బిడ్డ. గేట్ లాక్లు వేసుకున్నా తను బయటికి రాలేకపో. అప్పుడు చీకట్లో లేపితే ఎందుకమ్మా నీకు గేట్ తీయవలసిన అవసరం ఏముందని వీళ్ళు గద్దాయింతారు. డోర్లు ఒకటి ఓపెన్ ఉన్నాయి. తనకి రీజన్ అసలుకి ఇది సీరియస్ ఉందమ్మా, మా దాంట్లో మేము పట్టించుకో, మీరు బయటికి పోమన్నా మీరు ఓట్లేరు, మీరు పైసల కోసం మీరు బయటికి పోతలేరు, పేషెంట్కి ఏదన్నా అయితే మమ్మల్ని అనొద్దు అని కూడా ఒక మాట కూడా మాతో అనలేదు సార్. ఇక అయితే ప్రభుత్వ ఆసుపత్రి మేము సకల సదుపాయాలు కల్పిస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రజాప్రతినిధులు చెప్తారు. అదే సమయంలో వైద్యులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నది, మేము పేదలకు చికిత్స చేయడం కోసం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎవరు కూడా డ్యూటీ సక్రమంగా నిర్వహించట్లేదు. నిర్వహించినా ఎవరికైనా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఏదన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే మమతకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మార్చురికి పంపించేటువంటి వ్యవస్థ ఇక్కడ అమలవుతుంది అనేది కూడా ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.